మీనరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము. మీనరాశి మీన నక్షత్రం నుంచి ఉద్భవించింది రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి అండి. ఇది 330 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది. చాలా పెద్ద రాశి ఇది కూడా. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారందరూ కూడా మనకి మీన రాశిలోకి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. బృహస్పతి అంటే గురువు. ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెల మొదటి సగం చాలా ఒత్తిడిగా ఉంటుంది. మరియు రెండో సగం కొంచెం పర్లేదనిపిస్తుంది అనమాట. ఇక పని, వృత్తి, ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ నెల మొదటి వారంలో మీకు చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. మరియు చికాకుగా ఉంటుంది ఎక్కువగా ఆఫీస్ పనిలో. మీ ఉద్యోగంలో మరిన్ని బాధ్యతలు మరియు పని భారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులతో వాదించడానికి ఇది మంచి సమయం కాదండి. ఫలితంగా మీరు తర్వాత మీ పనిలో కొంత సమస్యలు అయితే వస్తాయి. అందుకని ఉన్నతాధికారులతో వాదించడం మానేసేయండి. మీ ఉద్యోగాన్ని మార్చడానికి కూడా ఇది మంచి సమయం కాదు. సహనంతో ఉండండి మరియు మంచి సమయం కోసం అయితే వేచి ఉండండి. మీ గురించి ప్రతికూల ప్రచారం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండో సగంలో కూడా మీకు పని ఒత్తిడి మరియు పనిపై ఏకాగ్రత లోపం ఉంటుంది. మీరు సహనంతోనే పనిచేసుకోవాలి. పని వాయిదా వేయకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నించండి. మీ పనిని సకాలంలో పూర్తి చేసుకోండి. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు భవిష్యత్తులో వృత్తిపరమైన వృద్ధికి కూడా అది సహాయపడుతుంది అనమాట. ఇక ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాము. ఆర్థిక స్థితి ఈ నెల సాధారణంగా ఉంటుంది. 14వ తేదీ తర్వాత మీ ఆదాయంలో కొంత ఆర్థిక మద్దతు మరియు వృద్ధి అయితే కనిపిస్తుంది. పెట్టుబడులు మరియు కొనుగోళ్లు కూడా ఈ నెల మంచిది కాదండి. అనవసరమైన ఖర్చులు మరియు కొనుగోళ్లను నివారించడానికైతే ప్రయత్నం చేసుకోండి. మీరు వాహనం లేదా ఇంటి మరమ్మతులకు సంబంధించిన ఖర్చులను అయితే ఈ నెలలో చేస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ కంటి సమస్యలు లేదా వేడికి సంబంధించిన సమస్యలతో మటుకు బాధపడతారు. మీరు నరాలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెల 3వ వారం నుండి మీరు మీ ఆరోగ్య సమస్యల నుంచి అయితే ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇక కుటుంబ జీవితాన్ని తీసుకుంటే కుటుంబ జీవితం హ్యాపీగా ఉంటుందండి. విశ్రాంతి కూడా ఉంటుంది బాగా. మీ జీవిత భాగస్వామి మీకు చాలా ప్రేమ అందిస్తారు ఈ నెలలో. వాస్తవానికి మొత్తం గృహ చూసుకుంటే, గృహ వాతావరణం చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కుటుంబంలో పెద్దలు మీ ప్రవర్తనతో చాలా సంతోషిస్తారు. మరియు ప్రతిఫలంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కుటుంబ వాతావరణం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది ఈ నెల మొత్తం ఆహ్లాదంగా గడిచిపోతుంది. కానీ సభ్యుల మధ్య కొంచెం సామరస్యం అయితే తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పెద్ద ఆరోగ్య సమస్య లేనప్పటికీ కూడా మానసిక ఒత్తిడి అయితే చాలా ఉంటుంది. మరియు చిన్న ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుంది. అందుకని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార విషయానికి వస్తే సాధారణ సమయం అండి. నార్మల్గా ఉంటుంది ఎప్పటిలాగే. ఎందుకంటే వ్యాపారంలో పెద్దగా వృద్ధి ఉండదు మరియు కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారు తమ శత్రువుల నుంచి జాగ్రత్త పడాలి మీరు. మరియు వాళ్ళు హాని చేయడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధుడి సంచారం వ్యాపారంలో కొంత నష్టానికి లేదా అమ్మకానికి మందగమనంగా కారణమవుతాడనమాట. మీరు మీ వ్యాపారం గురించి ప్రతికూల ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక విద్యార్థులకైతే కొంచెం కష్టమైన సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే చదువుపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. పని అంటే ఎక్కువ ఒత్తిడి అయిపోతుంది వాళ్ళకి. చదువుల్ని వాయిదా వేయకుండా ఉండటం మంచిదే వీళ్ళకి. ఆత్మవిశ్వాసంతో అయితే ముందుకు పోవాలి మీరు. ఏకాగ్రత వహించడానికి ప్రయత్నించండి. 4వ ఇంటిపైన కుజుడి సంచారం వల్ల దూకుడు స్వభావం కారణం ఉంటుందన్నమాట ఆయన. ఇది చదువులో సమస్యలకు దారితీస్తుందండి. సహనంగా ఉండాలి విద్యార్థులు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో, చదువుకునే విషయంలో పెద్దలు, ఉపాధ్యాయులు వీళ్ళకి సహాయం చేస్తే మటుకు వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.